నా పేరు మురళి. నేను మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ చైర్మన్ని. ముందుగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ప్రకృతిని, భూమిని, నీటిని, గాలిని అన్నింటినీ కూడా మనం ఈ రోజున ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే విగ్రహాలను ఉపయోగించి నిమజ్జనం చేయటం వలన నీరు కలుషితం అవుతుంది. నీరు కలుషితం అవటం వలన నీటిలో నివసించే జీవరాశులు చనిపోవడంతో పాటు ఆ నీటిని తాగటం వలన ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. దానితో పాటు ఆ నీటిని పంట పొలాలకి వాడటం వలన పంట నశించిపోయి అనేక రకమైన ఆర్థిక ఇబ్బందులు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మనకి దేవుడు మంచి భక్తి శ్రద్ధలతో పూజించమని చెప్తున్నారో, పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా మట్టి విగ్రహాలని వాడాలి, పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఏ విధంగా చెప్తున్నారో దానిని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించి పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి అందరూ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని పక్కకు పెట్టి మట్టితో చేసిన విగ్రహాలని పూజించండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలు విష రసాయనాలతోటి ఆధునీకరించడం వలన ఆ రంగులు మనకి చూడడానికి అట్రాక్టివ్గా ఉన్నా కూడా దాని వలన నష్టం ఎక్కువగా ఉంది. కాబట్టి మనందరం కూడా మట్టి గణపతిని పూజిద్దాం. ఎందుకంటే మట్టి మనకి జీవం పోస్తుంది. మనం ఒక విత్తనాన్ని మట్టిలో నాటితే ఒక వృక్షంగా మారుతుంది. అలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో మనం ఒక విత్తనాన్ని నాటితే అది చచ్చిపోతుంది. అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది సజీవంగా ఉన్న మంచిని కూడా నిర్జీవంగా మార్చే ఒక విష పదార్థం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మట్టి గణపతులని పూజించండి ఇళ్లల్లో. అదేవిధంగా నాకంటే ఎక్కువ, ఇంకా అందరికంటే ఎక్కువ అని చెప్పి ఈ రోజున ముందుకెళ్తూ పెద్ద పెద్ద విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని పెట్టి నిమజ్జనం చేస్తూ పర్యావరణాన్ని నష్టం చేకూరుతున్నారు. ఇలా చేసినట్లయితే భవిష్యత్తులో జీవరాశుల మనుగడతో పాటు మానవుని యొక్క మనుగడ కూడా చాలా కష్టమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మట్టి గణపతుల్ని పూజించాలి, పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను.